హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎడేనియం మొక్కను నాటుకుందాము. చూడండి ఎడేనియం ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. మొక్క నిండా గ్యాప్ లేకుండా ఉన్నాయండి ఫ్లవర్స్. చాలా పెద్ద మొక్కలు మన ఎడేనియం మొక్కలు. ఇదిగోండి గుత్తులు గుత్తులే. ఈ మొక్కకు కూడా మొక్క నిండా ఉన్నాయండి. ఇప్పటికి మన గార్డెన్లో 2 మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనం నాటేది 3వ మొక్క. ఈ ఎడేనియం ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. గార్డెన్లో కూడా చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడటానికి. మొక్క నిండా పూలు పూస్తే మాత్రం చాలా బాగుంటాయండి. ఈ పూలు చూడటానికైతే చాలా అందంగా ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ పూస్తున్నాయి. అందుకని ఈరోజు మన గార్డెన్లో 3వ మొక్క కూడా వస్తుందండి, ఎడేనియం. ఇంకా నాటుకుందాము. ఈ మొక్క ఎడేనియం అండి. ఈరోజు మన గార్డెన్లో నాటుకుందాము. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇప్పటికే 2 మొక్కలు ఉన్నాయి, పెద్ద మొక్కలు. ఆ మొక్కలైతే మొక్క నిండా పూలు పూస్తున్నాయి. ఇది 3వ మొక్క. ఈ మొక్కను కూడా నాటుకుందాము. ఈ మొక్క కూడా మన గార్డెన్లో మొక్క నిండా పూలు పూయాలండి. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అవి కూడా నాటుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ మొక్క నాటుదాము. ఈ బకెట్లో నాటుకుందాము ఎడేనియం మొక్కని. ఇదిగోండి, డ్రైనేజీ ఇంపార్టెంట్. అడుగు భాగంలో రోహి వేస్తున్నా. ఇప్పుడు నిండా మట్టి పోసుకుందాము. మట్టిని మంచిగా కలిపి ఎడేనియం మొక్కను నాటాలండి. ఎడేనియమే కాదు, ఏ పూల మొక్కనైనా కానీ, విత్తనాలైనా కానీ మట్టిని మంచిగా కలపాలి. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. అన్ని రకాలు వేసుకొని మొక్కను నాటితే మొక్క హెల్దీగా పచ్చగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. ఇంకా పోస్తున్నానండి మట్టిని. ముప్పావు పోసానండి మట్టిని. ఇంకా మొక్క పెట్టాక పోసేద్దాము. ఈ మొక్కను నాటుకుందాం. ఇంకా ఎడేనియం తీస్తున్నానండి. చూసారండి వేర్లు ఎలా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో. ఇంకా చక్కగా పెరుగుతుందండి మన గార్డెన్లో ఎడేనియం. ఇంకా మన గార్డెన్ అంతా ఎడేనియం పూలతో వికసిస్తూ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము ఎడేనియం. ఇలా మధ్యలో పెట్టాలి మొక్కని. ఇంకా చుట్టూ మట్టి పోయాలి. %50 మట్టిలో 30% ఎరువు ఉండాలి కంపల్సరిగా. 10% ఇసుక, 10% వరిపొట్టు, వేపపిండి ఉండాలండి కంపల్సరిగా. వేపపిండి వేస్తే వేరు పురుగు రాకుండా, వేరు కుళ్ళిపోకుండా, ఎండిపోకుండా, వేరుకి ఏ పురుగులు రాకుండా కాపాడుతుందండి వేపపిండి. అందుకని వేపపిండిని కంపల్సరిగా వేయాలి.
మొక్క డిస్టర్బ్ అవ్వకుండా మట్టి పోయాలి. ఇంకా మనం అసలు కదిలించలేదండి మొక్కని, అందుకని ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. ఈ మట్టి కూడా పోసేద్దాము. ఇలా నిండుగా పోసుకోవాలండి మట్టిని. మొక్కకి తగినంత ఉండాలండి మట్టి. మట్టి తక్కువగా ఉంటే మొక్క హెల్దీగా ఉండదు, పచ్చగా పెరగదండి. అంతేకాదండి మొక్క నిండా పూలు కూడా రావు. అందుకని మట్టి కూడా మొక్కకు తగ్గట్టుగా ఉండాలి. అప్పుడే ఎడేనియం పచ్చగా హెల్దీగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. ముందు మొక్క బాగా పెరగాలండి. నాటేసాము ఎడేనియం మొక్కని. మనం మొక్కని డిస్టర్బ్ చేయకుండా చక్కగా నాటుకున్నామండి. ఇలా నాటుకోవాలి మొక్కల్ని. ఇలా నాటుకుంటే మొక్క బాగా నాటుకుని హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము. ఎడేనియం మొక్క తక్కువ వాటర్ తీసుకుంటుందండి. మనం వారానికి 2 సార్లు ఇస్తే సరిపోతుంది ఈ మొక్కకి వాటర్ని. ఫస్ట్ టైం కాబట్టి నేను 3 మొగ్గులు పోస్తున్నాను. ఇంకా మన గార్డెన్లో ఎడేనియం మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది.